నాకు కిరాణా షాప్ ఉన్నది. నా దగ్గర నుండి ఒక ఉపాధ్యాయుడు 2022 సెప్టెంబర్లో సుమారు 48,000 సామాన్ తీసుకుపోవడం జరిగింది. 2 నెలల్లో ఇస్తానని తర్వాత ఇవ్వకుండా అవ్వడం జరిగింది. చాలాసార్లు అడగడం కూడా జరిగింది. తర్వాత ఒకనాడు సుమన్ టీవీలో నాగరాజు సార్తో అన్వర్ సారు ప్రెస్ చూసినాక అట్లా ఒక వీడియో నుంచి కంటిన్యూగా 4-5 వీడియోలు చూశాక నాకు లా అట్రాక్షన్ మీద ఒక నమ్మకం ఏర్పడి 11th బ్యాచ్ లక్కీ బ్యాచ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ అడ్వాన్స్లో కూడా ఉన్నాను. అయితే ఆ మనీ ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో తర్వాత 369 అఫర్మేషన్ వర్కౌట్ చేశాను. అయితే అతని కొడుకు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా నేను మా నాన్న కట్టడిదే ఉన్న డబ్బులు నేను ఫోన్పే కొడతానని ఫోన్ చేసి ఈరోజు నాకు ఫోన్పే కొట్టడం జరిగింది. థ్యాంక్ యూ అన్వర్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. మీరు ఇచ్చేటువంటి టెక్నిక్ వల్ల ఇవాళ ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ రావడం జరిగింది. ఎందుకు అన్వర్ గారి దగ్గరే క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎనర్జీ అని నేచర్లో కొన్ని చోట్ల మాత్రమే మనం స్పిరిచువల్ ప్లేసెస్లో ఎనర్జీని గ్రాప్ చేస్తూ ఉంటాము. లేదు అనుకుంటే మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ ఎనర్జీని మళ్ళీ మీరు కనుక చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఆ నేచర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మన అన్వర్ గారి దగ్గర ఉంటుంది ఆ ఎనర్జీ. నిజంగా 25 కంట్రీస్ అనేది చిన్న విషయం కాదు. అట్ ద సేమ్ టైం ఇవాళ క్లాసుకు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మైండ్ ట్యూన్ అవ్వడం వల్ల ఏదో ఒక బెనిఫిట్ జరిగే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫీడ్బ్యాక్ని కూడా ప్లే చేశాను. అద్భుతంగా 6 AM క్లబ్ ఏదైతే ఉందో అది కూడా కంగ్రాచులేషన్స్ అండి, బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నేను మేనిఫెస్టేషన్ చేశాను, నాకు జరిగింది అది. సో నేనే లైవ్ ఎగ్జాంపుల్. నేను కూడా మీకు ఈ క్రెడిట్ అంతా మీదే సార్. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలకు రిలీజ్ చేయాలన్న ఐడియా కంప్లీట్లీ 100% నాగరాజ్ సార్దే. సో ఎందుకంటే జనరల్గా ఒక పుస్తకం చదివాను సార్, సిఇఓస్ అనేవాళ్ళు అసలు అద్భుతమైన ఐడియాస్ క్రియేట్ చేస్తారు అనేసి. సో అంటే చూడండి మీ గురించి ఎంతగా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మీకు చెప్పాను మార్నింగ్ 6 గంటలకు ఎప్పుడైతే మీరు హై ఎనర్జీని నింపుకొని బయటకు వెళ్తారో హై ఎనర్జీ హై ఇన్కమ్ అండి. ఎస్ నేను మేనిఫెస్టేషన్ చేశాను అన్వర్ బ్రో. అంటే జనరల్గా ఎలా చేశానంటే నాకు 1 year నుంచి థాట్ ఉంది యాక్చువల్గా. బట్ ఒక్కొక్క రైట్ కాజ్ కోసం టైం కోసం చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం మనకి ఎంత వినసొంపుగా ఉంటుందో అట్లే ఆర్థిక చైతన్యానికి సంబంధించినటువంటి అది కూడా ఆరోగ్యకరంగా ఉండేటువంటి కాంటెంట్ ప్రతి మనిషి ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన ఉండేది నాకు. లక్కీగా మీరు దాన్ని ఎలా చేశారనంటే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. వాళ్ళ 6 AM క్లబ్లో కూడా చాలామంది మంచి పాజిటివ్ లైక్స్ కంటే కూడా కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అది నిజంగానే గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్. మీకు ఆడియన్స్కి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. నేను కూడా అంటే మీ అందరికీ కూడా మనసా వాచా కర్మన మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ అండ్ కామెంట్స్ ఇస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఎంత కామెంట్స్ మీరు టైప్ చేస్తున్నారంటే అంత ఇన్వాల్వ్ అవుతున్నారని అర్థం అండి. రతన్ టాటా గారు ఒక మాట అంటారు, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కమిట్మెంట్. సో కమిట్మెంటే 6 AM క్లబ్కి చాలా మందిని జాయిన్ అయ్యేలా చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. నేను మేనిఫెస్టేషన్ చేశానండి, నాకు జరిగింది అది 6 AM క్లబ్కి. చాలా మంది మంచి పాజిటివ్ ఒపీనియన్ తోటి రిసీవ్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూస్తారా లేదని చాలా మందికి డౌట్ ఉన్నది. బట్ నేను స్ట్రైట్ అవే ఇచ్చేసాను. ఇంకా ఇదే వీడియో 6 AM క్లబ్ నుంచి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాను, స్టార్ట్ చేశాను. బ్రహ్మాండంగా వెళ్తుంది. థ్యాంక్ యూ వన్ సెకండ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్ మనల్ని గెలిపించినందుకు. ఒక మంచి చెప్తే ఎలా అయినా సరే వింటారు చూస్తారని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బాగా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఒకటే చెప్తున్నానండి, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనర్ క్రియేట్ అవ్వాలండి. సో ఎందుకంటే ఏ దేశంలో ఎక్కువ మంది మిలియనర్స్ వస్తారో ఆ దేశంలో ఎక్కువ ట్యాక్స్ కడతారో, ఏ కంట్రీలో ఎక్కువ ట్యాక్స్ కడతామో ఆ కంట్రీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో నేను చెప్తున్నానండి, ఏ కంట్రీలో ఎక్కువ మంది మిలియనర్స్ తయారవుతారో ఆ కంట్రీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మన తాతల కాలం నుంచి చదువుకున్నాం, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ డెవలపింగ్. అంటే పుస్తకాలు మారిపోతున్నాయి కానీ అందులో ఉన్న అక్షరాలు మారట్లేదు. సో అంటే పుస్తకాలు మనం మాత్రం ఒకప్పుడు చదువుకున్నారు, ఒకప్పుడు తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా అదే చదువుకున్నారు, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ తాతల నుంచి. అంటే పుస్తకాలు మారిపోతున్నాయి కానీ అందులో ఉన్న అక్షరాలు మారట్లేదు. అంటే మన దేశంలో ఎవరైతే ఎక్కువ మంది ధనవంతులు వస్తారో ఆ కంట్రీ బాగా రిచ్ కంట్రీ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అత్యంత ధనవంతులు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోస్ నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పబోయేదంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బిగ్ స్ట్రెస్ ఏదైనా ఉందంటే ఫైనాన్షియల్ స్ట్రెస్. సో ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి అంటే ఎంత చెట్టుకి అంత గాలండి. ఒకప్పుడు నేను అనుకునేవాడిని పెద్ద ఇల్లు కార్లు ఉంటే వాళ్ళకి లగ్జరీ, వాళ్ళకి లైఫ్ అంటే వాళ్ళదే అని అనుకున్నాను. కానీ నాకు ఏమర్థమైందంటే కౌన్సిలింగ్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను సైకాలజిస్ట్గా కౌన్సిలింగ్స్ చేస్తున్నాను, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్స్ ఎక్కువ చేస్తున్నా. వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా, వీళ్ళకి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే
మిడిల్ క్లాస్ ఏమో లక్షల్లో నష్టాలు పోతుంటే కొంతమంది బాగా రిచ్ పీపుల్ అంటే కోట్ల నష్టాలు వెళ్ళిపోతున్నారండి. అంటే లైఫ్ని బాగా సింపుల్గా హ్యాపీగా లీడ్ చేయాలంటే స్ట్రెస్ అనేది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కాకపోతే ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే చేప కింద నీరు లాంటిది. స్ట్రెస్లో చాలా మందికి యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నానండి, వాళ్ళ స్ట్రెస్లో ఉన్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పే ఒక పవర్ఫుల్ టెక్నిక్ వితిన్ 1 minute, కేవలం 1 minute స్ట్రెస్ని చాలా ఈజీగా అలా బయటికి పంపించని చెప్తానండి. టెక్నిక్స్ టు రిలీజ్ యువర్ స్ట్రెస్. ఎందుకంటే సార్ లా ఆఫ్ అట్రాక్షన్కి స్ట్రెస్కి సంబంధం ఏంటి అని చాలామంది అడగొచ్చు. స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ జరగవు. ఎప్పుడైతే జీవితంలో ఒక ఏరియాలో అసంతృప్తి ఉంటుందో, సో అసంతృప్తి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా రిజల్ట్స్ రావు. సో ఇప్పుడు స్ట్రెస్ అనేది బయటికి పోతే ఏం జరుగుతుందంటే, అసలు స్ట్రెస్ అనేది ఎలాంటిదంటే ప్రెషర్ కుక్కర్ లాంటిదండి. మన బ్రెయిన్ కూడా పేలదన్నమాట. అంటే భగవంతుడు అంత అప్పుడప్పుడు గట్టిగా అరాలనిపిస్తుంటుంది. అవునా సార్? అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. సో మీరు ఏదైనా చాలా స్ట్రెస్ ఉంటే ఎవరైనా విసిగించుకెళ్ళు అని అనిపిస్తుంది. తర్వాత నేనేంటి ఎందుకు వెళ్ళి అరిసాను చెప్ప. ఒక్కోసారి చిన్నపిల్లల మీద కూడా అరిచేస్తాం, వెళ్ళరా అని అనేసి తర్వాత ఇట్రా సరేలే అని మనం రియలైజ్ అవుతుంటాం. ఎందుకంటే ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళకి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. అయితే స్ట్రెస్ అనేది ఎప్పుడైతే మనం బయటికి పంపించేస్తామో అప్పుడు మనిషి హ్యాపీగా ఉంటారు, మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుందండి. ఇలా మన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు చాలామంది అండి, సార్ నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ మీ దగ్గరికి వస్తే రిజల్ట్స్ ఇంకా వస్తాయా అని చెప్పేసి. అయితే గుర్తుపెట్టుకోండి, డబ్బు 2 రకాలుగా సంపాదించవచ్చు. 1 వర్క్, 2 లక్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డబ్బుని వర్క్తోని లక్తోని రెండింటిని అట్రాక్ట్ చేయొచ్చు. అలా నా దగ్గరికి వచ్చి 11th బ్యాచ్ రీసెంట్గా జరిగిన ఒక క్లయింట్ అండి, కేవలం 40 రూపాయలతో టికెట్ కొని 5 లక్షల రూపాయలు సంపాదించారు. సో ఇక్కడ చూడండి, 11th బ్యాచ్ నుంచి మన ఒక క్లయింట్ అండి. జనరల్గా అతను అమ్మ నన్ను పెట్టుకుని నేను కూడా అలాగే సేవ్ చేశాను. సో ఎస్టర్డే ఈరోజు మార్నింగ్ అనండి, ఈరోజు మార్నింగ్ 7:44కి వచ్చింది. ఇది అందరూ జాగ్రత్తగా చూడండి, ప్రూఫ్గా పెడుతున్నా. మెగా లాటరీ టికెట్ అతను గెలిచారు. 40 రూపాయలతో టికెట్ కొంటే 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ వచ్చిందండి. అవనిగడ్డ ఏడుకొండలు గారు. ఎస్, 5 lakhs. అతను 11th బ్యాచ్ నుంచి అండి. బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. బిగ్ కంగ్రాచులేషన్స్ అవనిగడ్డ ఏడుకొండలు గారు. మామూలు కదా 5 లక్షలు. థ్యాంక్ యూ అన్వర్ సార్. అయితే నేనేమంటానంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు మీ అందరూ గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ ఉందని మనకు ఎలా తెలుస్తుందంటే మర్చిపోతుంటారు. ఇప్పుడే తీసిన టైం అయిపోతుంటుంది, అదే టైంలో మర్చిపోతూ ఉంటాం మనం. మీరు తీస్తారు తెలియకుండానే పెట్టేస్తారు. దిస్ ద ఎగ్జాంపుల్, అంటే ఈ విధంగా చెప్పొచ్చు వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నారు. ఒక్కోసారి వీళ్ళని ఏమంటారంటే మనీ గజ్ని, అరే ఇప్పుడే తీసాను, అప్పటిదాకా వస్తుంది నోటి దగ్గర పేర్లు మర్చిపోతుంటారు కొంతమంది. అరే ఎదురుగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సడన్గా స్ట్రైక్ అవ్వదు, అప్పుడప్పుడు ఇంకేదో అని అంటుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద అంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట స్ట్రెస్లో ఉన్నాను. అయితే ఏంటి, నేను చాలా బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి దాని యొక్క డీకోడ్ అంటే బ్రెయిన్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైందండి. ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే 1 minute ఎక్సర్సైజ్ మనం ఈజీగా చేయొచ్చు. ఏంటి ఆ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెస్ని బయటికి పంపడానికి అంటే రోజు మార్నింగ్ ఓన్లీ కేవలం 1 నిమిషం అండి, అందరూ చేయండి కంపల్సరీగా. జస్ట్ షేక్ యువర్ బాడీ, తలని చేతుల్ని. దీన్ని నేను ఏం చేస్తానంటే మనీ డ్యాన్స్ అని ఒక టెక్నిక్ ద్వారా నేను 9 days క్లాసెస్లో స్ట్రెస్ని పూర్తిగా బయటికి పంపించేసి వాళ్ళకి తెలియదు. ఈరోజు చాలామంది ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే అన్వర్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుని ఇంత చాలా హ్యాపీగా ఉన్నారు. సో రేపు ఒక సార్ మనం తీసుకొద్దామండి, పెద్ద బిల్డర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ అతను, సార్ ప్రసాద్ గారు అని చెప్పేసి. సో రేపు అతని రిజల్ట్ నేను చాలామంది చెప్తున్నానండి, ఏదో ఫీడ్బ్యాక్ కాదు, అన్వర్ సార్ క్లాస్ బాగుంది అలా కాదు. నా దగ్గర ఇప్పుడు నాతో పాటు పక్కన ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళండి. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అయితే కొన్ని 100,000 మంది ఉన్నారు, కానీ నేను అలా తీసుకోవట్లేదు, రిజల్ట్ వచ్చిన వాళ్ళని బయటకు తీసుకొస్తున్నాను. అయితే మీ అందరూ చేయాలంటే స్ట్రెస్ లెవెల్స్ పోవడానికి ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ నేను క్లాసెస్ వేస్తాను. అలాంటి చేసి ఎవరైతే మొత్తం టోటల్ బాడీ మొత్తం షేక్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్ట్రెస్ కూడా షేక్ అవుతుంది. షేక్ చేస్తారు మీరు. సో అయితే దీనికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తున్నాను, అందరూ జాగ్రత్తగా చూడండి. ఏంటి 1 minute స్ట్రెస్లో మనం డ్యాన్స్ చేసిన తర్వాత బాడీ అన్ని మూమెంట్ చేసిన తర్వాత సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బాటమ్ ఈ విధంగా పట్టుకొని మీరు టేక్ ఎ డీప్ బ్రీత్. ఈ గాలి స్టమక్లోకి వెళ్ళాలండి, నోటి మధ్యలో నుంచి వదలాలి అని వదిలి ఈ అఫర్మేషన్ చేయాలి. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆల్ ద స్ట్రెస్ ఫ్రమ్ మై మైండ్ అని మీరు చెప్పగలిగితే, మీరు ఒక 7 times చెప్పండి, 7 సార్లు దీన్ని కానీ మీరు చెప్పగలిగితే, లేదా సింపుల్గా నేను ఇలా పట్టుకొని నేను ఇప్పుడు నాలో ఉన్న స్ట్రెస్ని మొత్తం పూర్తిగా బయటకు వదిలేస్తున్నాను అని చెప్పేసి ముక్కుతో గాలి పీలుస్తూ చేయండి. ఒక 7 times చేయండి. మీరు కళ్ళు తెరవగానే ఒక ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోతారు. కంటిన్యూ చేయనా? ఎస్ సార్, చేయండి సార్.
ఎలా అనిపించింది సార్? బాగా అనిపించింది. రియలీ ఫెంటాస్టిక్ టెక్నిక్ అండి. అంటే మైండ్ ఫ్రీ అవడానికి చాలామంది మెడిటేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అరే ఇందులో ఏముంది ఇదే కదా అనుకోండి. లేదు, మీరు గూగుల్ చేయండి, రీసెర్చ్ చేయండి, మీకు చాలా టెక్నిక్స్ తెలుస్తాయి. అండ్ మీరు ప్రీవియస్గా కొన్ని టెక్నిక్స్ చెప్పారు, గుర్తుందో లేదో. అంటే ఎలాన్ మస్క్ గారు ఇలా పెట్టుకునే టెక్నిక్స్ కానీ ఉండే ముద్రాస్. సో వాటిల్లో ఉండేటువంటి స్పిరిచువల్ ఎనర్జీ అందులో ఫ్లో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి 478 టెక్నిక్ ఉంది చూసారా, అందులో కూడా ఒక మ్యాజిక్ ఉంది, ఒక పవర్ ఉంది. మిమ్మల్ని లైవ్ లో చూశాను సార్. అంటే మీ ఫేస్ లో తెలిసిపోద్ది నాకు, రోజు చూస్తుంటాను కదా మీరు. అంటే ఏది నిజంగా రియల్ గా ఫీల్ అవ్వక టక్కని మీ ఫేస్ లో తెలిసిపోతే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే అసలు ట్రై చేస్తాను మీరు చెప్పే ప్రతిదానికి. బట్ నాకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నా వీడియోస్ ఏది చేసినా కూడా దీనికి సంబంధించింది అందరూ విని ఇవాళ నేను మంచి వీడియో చూశానని చెప్పేసి ఫీల్ అవ్వాలని అనుకున్న మేనిఫెస్టేషన్ చేసిన జరిగింది. అంటే మీరు చెప్పి నేను లైవ్లో కూడా కొన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అవునండి, ఇది కూడా అంతే. మీరు గూగుల్ చేయండి, ఇటువంటి టెక్నిక్ ఎందుకున్నాయని గూగుల్ చేయండి. ఆ టెక్నిక్ వెనుక తెలియనటువంటి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది, ఒక సైన్ ఉంటుంది, స్పిరిచువల్ పవర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఎస్. ఇక్కడ ఒక మాట అన్నారండి, మార్నింగ్ 6 గంటలకి చాలా మంది ఒక క్లయింట్ నాతో ఫోన్ చేసి ఒక మాట అన్నారు, సార్ బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీలో చాలా వరకు కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు, ఏదో చేయాలనుకుంటే వెనక్కి లాగుతుంటుంటారు కింద కప్పల్లాగా. సో మీ వీడియో చూసి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా అంటే రోజు రెగ్యులర్గా భయపడుతూ వెళ్ళిన నేను ఈ పిల్లిలాగా వెళ్ళిన ఇప్పుడు పుల్లాగా వెళ్తున్నాను సార్ మార్కెట్లోకి. ఎందుకంటే బయట చాలా మంది వ్యాక్యూమ్స్ ఉంటారండి, వ్యాక్యూమ్స్ మీ ఎనర్జీని అంతా బాగా భయంకరంగా లాగేస్తూ ఉంటుంటారు. సో మీరు నేను ఇచ్చిన ఎనర్జీతో ఈ నాలెడ్జ్తో బయటికి వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ మామూలుగా రాదు, పరిగెట్టుకుని వస్తుందండి. సో కింద కామెంట్ బాక్స్ మీరు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ రిలీజ్ ఆల్ స్ట్రెస్ ఫ్రమ్ మై మైండ్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ రిలీజ్ ఆల్ మై స్ట్రెస్ ఫ్రమ్ మై మైండ్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా చూడండి, మీకు తెలియకుండా బ్రెయిన్ అది ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటుందండి. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్, గుడ్. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా అండి, బెనిఫిట్స్ ఆఫ్ రిలీజింగ్ స్ట్రెస్. ఎవరైతే స్ట్రెస్ వదిలేస్తారో రోజు నైట్ టైం పడుకునేటప్పుడు కానీ టెక్నిక్ చేస్తే, నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఇలా గట్టిగా బిగించి వదిలితే నిద్ర బాగా పడుతుందండి. నాకు ఒకప్పుడు నిద్ర సరిగ్గా పట్టేది కాదనమాట. ఇప్పుడు ఇలా పడుకుంటే అలా పట్టేస్తుంది. నేను కరెక్ట్గా ఏంటంటే ఇలా పడుకుంటాను, మళ్ళీ తెల్లారి కళ్ళు తెరిసరికి తెల్లారి 5-4:30 ఆ టైం అయిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా నిద్రలోకి వెళ్ళిపోతాను. అండ్ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఎమోషనల్ హెల్త్. అది ఎందుకంటే చాలా మందికి ఊరకనే కోపం వస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇలాంటివన్నీ కూడా. నేను ఏం చెప్తానంటే డిప్రెషన్ నుంచి ఇంప్రెషన్ తీసుకెళ్ళగలను మిమ్మల్ని లైఫ్. సో నా వీడియోస్ విన్న ఒక అతను అన్నారండి, సార్ మీ వీడియోస్ వింటుంటే ఎక్స్పైర్ అవ్వాలన్నా కూడా ఇన్స్పైర్ అవుతున్నామండి అంటున్నారండి. చాలా సంతోషం. అండ్ ఈ టెక్నిక్ వల్ల ఎప్పుడైతే మీరు స్ట్రెస్ అనేది బయటికి వెళ్ళిపోతుందో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళ పీపుల్ని అట్రాక్ట్ చేయాలన్నా కూడా, అంటే మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా ఎప్పుడు కూడా హై ఎనర్జీతో ఉండాలండి బయట మార్కెట్లో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్లో చూడండి, ఎవరు ఎక్కువ హై ఎనర్జీతో కొడతారో వాళ్ళే గెలుస్తారు. సో అంతే, అది కూడా ఒలింపిక్స్లో రన్నింగ్ పరిగెట్టినా కూడా హై ఎనర్జీతో పరిగెట్టే వాళ్ళు కప్పు గెలుచుకుంటారు, హై ఎనర్జీతో ఆడిన వాళ్ళు క్రికెట్ గెలుచుకుంటారు. సో హై ఎనర్జీతో ఉంటే ఆటోమేటిక్గా మీకు మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ 1 minute స్ట్రెస్ టెక్నిక్ మీరు ఫాలో ఈజీగా స్ట్రెస్ని బయటకు పంపించి హ్యాపీగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారండి. చాలా మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈసారి మనం స్టార్ట్ చేయబోతే August 3, ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్ట్ నెలలో. ఈసారి మీకు ఆర్థిక స్వతంత్రం రాబోయేది ఆగస్ట్ నెలలో. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మీ జీవితంలో గడిపిన ఆగస్టులోనే ఒక లెక్క, ఈసారి ఆగస్ట్ ఒక లెక్క. ఎందుకంటే ఈసారి August 15 మనం స్వతంత్రం జరుపుకోకముందే మీ లైఫ్లో ఒక స్వతంత్రం వస్తుంది, అదే ఆర్థిక స్వతంత్రం. జీవితంలో అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే ఆర్థిక స్వతంత్రం కావాలి. మీరు లైఫ్లో ఆర్థిక స్వతంత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, అప్పుల నుంచి ఆస్తులకి వెళ్ళాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా, సుడిగుండం నుంచి సునామీలో రావాలన్నా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలన్నా, ఈసారి జరగబోయే August 3 ఆన్లైన్ క్లాసెస్. జూమ్లో చాలామంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్ ఎక్కడా? మళ్ళీ చెప్తున్నానండి, August 3వ తారీఖు మార్నింగ్ 5 to 7 క్లాసెస్ అవుతాయి ఆన్లైన్లో, జూమ్లో. మీరు ఎక్కడ ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నా, జర్మనీ ఉన్నారా, యూఎస్లో ఉన్నారు, అక్కడి నుంచే ఎక్కడైనా అనకాపల్లిలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడైనా అక్కడి నుంచే కూర్చొని నన్ను మీరు చూడొచ్చు. అండ్ నా ఎనర్జీని మీరు చూడొచ్చు. ఈజీగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా చేయొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా సింపుల్గా అండి, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ అనేది
మామూలుగా కాదు, ఫాస్ట్గా మిడిల్ క్లాస్ టు మిడిల్ అవ్వాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాను. ఎస్. సో ఆగస్ట్ 3rd బ్యాచ్ని మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్గా ఫాలో అయ్యి ఒక మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.